అటు ఇటు తిరుగుతూ ఉంటాను, ఒక చోట అయితే అస్సలు కూర్చోను. ఏం పని పాట దిక్కులేదు. దేర్ ఇస్ మై హస్బెండ్, కమ్ విల్ టాక్ టు హిమ్. ఈయన మా హస్బెండ్ క్యారెక్టర్ విజయ్ గారు. ఎలా ఉంది ఈ సీరియల్, ఎలా ఉంది నాతో కాంబినేషన్ మీకు? అస్ అ కపుల్ గా ఫస్ట్ టైం కదా ఇది. విజయ్ గారు అయితే సగంలో మాట్లాడి వెళ్ళిపోయారు, కట్ చేశారు. నాకు ఇప్పుడు షార్ట్ కాల్ వచ్చింది. ఎక్కువ మాట్లాడు, పారిపోతున్నావా? వస్తానక్క, ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? నస్రీన్ హెయిర్ డ్రెస్సర్, హాయ్ చెప్పు. హాయ్. हिंदी तप्पा इंगेम माట్లాడదు. क्यों? तो मैं तो बात कर रही हूँ ना, तेलुगु में बात करना फिर मेरे से. हिंदी बोल रहे ना आप? సరే మాట్లాడు తెలుగులో. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏం లేదమ్మా, ఛానల్ ఓపెన్ చేశాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. డెవిల్ దివ్య అంటే డెవిల్ దివ్య అంటే and I'm still in my learning phase, so I think I can learn from each one of the artists in this serial. She's one among them. థ్యాంక్ యూ సో మచ్. Inka kavala. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను షూట్లో ఏం చేస్తానో, ఎలా ఉంటానో, ఎక్కడెక్కడ మీన్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాను, ఒక చోట అయితే అస్సలు కూర్చోను. ఏం పని పాట దిక్కులేదు. సో ప్రెజెంట్లీ లోపల నా షార్ట్ రెడీ అవుతుంది, సో అందుకే నేను బయట వచ్చి తిరుగుతున్నాను. సో దిస్ ఇస్ మై లొకేషన్. ఒకసారి లొకేషన్ చూడండి, చాలా బాగుంది ఇల్లు అయితే, నాకు నచ్చింది. దేర్ ఇస్ మై హస్బెండ్, కమ్ విల్ టాక్ టు హిమ్. ఫార్మాలిటీ, హాయ్. సో ఈయన మా హస్బెండ్ క్యారెక్టర్ విజయ్ గారు, అందరికీ తెలిసే ఉంటారు ఆబ్వియస్లీ. ఎలా ఉంది ఈ సీరియల్, ఎలా ఉంది నాతో కాంబినేషన్ మీకు? చాలా బాధగా ఉండేది. ఫస్ట్ టైం కదా, ఐ థింక్ వీఆర్ డూయింగ్ టుగెదర్. దిస్ ఇస్ సెకండ్ టైం. యాజ్ అ కపుల్ గా ఫస్ట్ టైం కదా ఇది. విజయ్ గారు అయితే సగంలో మాట్లాడి వెళ్ళిపోయారు, కట్ చేశారు. నాకు ఇప్పుడు షార్ట్ కాల్ వచ్చింది, షార్ట్ చేసి వచ్చిగా మళ్ళీ మాట్లాడతా. ఓకే. ఎక్కువ మాట్లాడు, పారిపోతున్నావా? వస్తానక్క, ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? పారిపోతున్నావా? మా వంట ఏం జరిగిందో చూపిస్తాం. చూపించి ఏం జరిగిందో, ఏం చేశారు. సో ఈరోజు ఇది మా లొకేషను. ఈ హౌస్ పేరు ఏంటి? దుబాయ్ హౌస్. ఓకే. ఇదిగో ఇవిడ మా హెయిర్ డ్రెస్సరు, నస్రీన్ హెయిర్ డ్రెస్సరు. హాయ్ చెప్పు. హాయ్. हिंदी तप्पा इंगेम माట్లాడదు. क्यों? नसरीन हेयर ड्रेसर. తెలుగులో మాట్లాడు, ఈ తెలుగు మాట్లాడు. एक बार बात कर. नहीं आता. क्या बोलना आप बताओ. कहाँ से क्या करती है? तेलुगु क्यों नहीं आता? क्यों नहीं सीखी अभी तक हैदराबाद में रह के तेलुगु? नहीं सिखाया ना. आज वो करेक्ट है सर. तो मैं तो बात कर रही हूँ ना, तेलुगु में बात करना फिर मेरे से. हिंदी बोल रहे ना आप? సరే మాట్లాడు తెలుగులో. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. సో ఈరోజు మా వంట ఏంటో చూపిస్తాం. ఇదేంటన్నా? రసం. ఓకే. పప్పు, టొమాటో చట్నీ. వావ్, అటుంది. ఇక ఇక్కడ పెట్టు. వావ్, ములక్కాయ కర్రీ. అక్కడ గొట్టలు, అది అన్నం, అంతేనా? అక్కడ బోటీ కర్రీ. సో ఇది మెనీ కాదు. సో ఈరోజు మా వంట అన్నమాట ఇది. ఇంకా లంచ్ టైం అవ్వలేదు. హీరో కాయ్ మా అమ్మ. మా అమ్మ క్యారెక్టర్ సరోజా గారు, ఆవిడ హీరోయిన్ వాళ్ళ మదర్. ఏం లేదమ్మా, ఛానల్ ఓపెన్ చేశాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట.
కొంచెం మాట్లాడుకుందామని పిలిచా, అందుకని. డెవిల్ దివ్య ఛానల్ పేరు. డెవిల్ దివ్య. నా గురించి అడగండి, ఇక్కడ మొత్తం చెప్తాను మా అమ్మ నేను ఎంత వస్తుంది హడావిడి హడావిడి చేస్తుంది. ఇంకా అంతే వచ్చిన పని ఏంటో మర్చిపోతుంది, కొన్ని సామాన్లు కూడా మర్చిపోతుంది. అది ఒక్కసారి అయింది. ఒకసారి అంటే అది ఎన్నిసార్లు అవుతా ఉంటుంది. ఇంకా ఇంకా అంతే. అంతేనా? ఇంతేనా? మీరు చెప్పండి, అయితే అదే కావాలి. పేజీలు ఉంటాయి. మీరు చెప్పండి, పేజీలు ఉంటే ఇంకేంటి మరి. శుభ్రంగా నాకు మొత్తం నా గురించి బయోడేటా ఇప్పేయండి. ఏంటిది డెవిల్ దివ్య అంటే? డెవిల్ దివ్య అంటే కరెక్ట్ పేరు మాత్రం కరెక్ట్గా పెట్టుకుంటాను. ఎందుకలా? అంతే మన వల్ల కొన్ని జరుగుతుంటాయి, మీకు తెలియకుండానే కొన్ని జరుగుతుంటాయి. అదే ఏంటది? వస్తుంది పాపం, హడావుడిగా రావాలని తొందరగా వచ్చి మేకప్ చేసుకుని షార్ట్ చేసి ఎర్లీగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, కానీ అదే రోజు లేట్ అవుతుంది. ఇది ఎవరితోనే జరిగాల్సిందే, ఇది ఎవరితోనే జరుగుతుంది. జరగాల్సింది కాదు, నీతో జరిగేది ఇక్కడ. ఇది ఎవరితోనే జరుగుతుంది, ఇది పక్కాగా. ఏ రోజు అయితే తొందరగా వెళ్దాం అనుకుంటే ఆ రోజే లేట్ అవుతుంది పక్కాగా. అందుకే అందుకని నేను మేకప్ అయితే వేసుకునే వస్తాను. మేకప్ వేసుకున్నావా తీసేవా అనేది కాదు అక్కడ సమస్య. నేను టైంకి షార్ట్లో ఉంటానా లేదా? అది కాదు కదా, వచ్చి హడావుడి చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అందరూ రెడీ ఉంటారు అంతే. మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ఎందుకు నన్ను కంగారు పెడతారు, ఎందుకు అసలు సార్ ఈ కస్టమర్ సాయి సాయి నువ్వు ఏంటయ్యా సాయి సాయి కస్టమర్ ఏం వేసుకోవాలి? కంటిన్యూటీనా? ఏ కంటిన్యూటీ? ఎప్పుడు కంటిన్యూటీ? ఇన్ని కథలు వస్తాయి. మరి కరెక్ట్గా చెప్పాలి కదా. అందుకే కదా చెప్పడానికి కదా వచ్చింది. మా మేనేజర్ కనిపించట్లేదు, ఆయన అయితే ఇంకా ఎక్కువ చెప్తాను. కాల్లో ఉన్నారు, చూపించండి. టర్న్ కమ్. So you tell me about myself something. About you? Means in these matlab I think 2-3 months, right? January. We started from December, but I think you joined. You joined from Jan. Yeah, we have had. So in these 3 months, what you? I think we started to vibe from the first meet. I guess. First meet. And I love your cooking, by the way. That I have Thank to you so mention. much. Yeah, she's a very good cook, and I think I've eaten her aloo curry, and I want your recipe, by the way. మీరు తిన్నారు కదా, తినలేదా? And a very good actor. Thank you. Her eyes speaks more than anything, so she's a very good actor. And I'm still in my learning phase, so I think I can learn from each one of the artists in this serial. She's one among them. Thank you so much. ఇంకా కావాలా? ఎందుకు పరువు తీస్తారు? చాలు కదా. నేను సెట్ లో ఎలా ఉంటాను? సెట్ లో అవునా అంత చెప్పారా? So what do you think? What do you observe? ముందు చెప్పాలా? సెట్ లో వచ్చిన దగ్గర నుంచి ఆల్వేస్ లేట్. నాట్ ఆల్వేస్ లేట్ యార్. అచ్చా, వచ్చిన తర్వాత ఎన్ని అవర్స్ కూర్చుంటారు అది చెప్పాలి. నో, ఫర్ వెయిటింగ్ ఫర్ ద షార్ట్. అందరూ చేయాలి అది. ఆల్ ఆఫ్ us we vibe off screen also. That's what. We vibe, we talk about other things. మా ఛానల్ పేరు డెవిల్ దివ్య. Yes, Devil Divya. Oh, nice. అది అడిగితేనే అది చెప్తేనే ఇవిడ పెద్ద తెలుగులో పెట్టాలి కదా రాక్షసి దివ్య.
మన సీరియల్ లాగా Already ఇది అందాల రాక్షసి అందాల ఉంది రాక్షసి కదా. ఉంది కదా, అందాల రాక్షసి హియర్ అండ్ డెవిల్ దివ్య అందాల హెయిర్ అండ్ రాక్షసి హెయిర్. నా ఒక్కరికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? సో నాకు కంప్లీట్ ఇంగ్లీష్ డెవిల్ బట్ దిస్ ఇస్ నాట్ దట్ డెవిల్. ఈ డెవిల్ కి వేరే మీనింగ్ ఉంది, చాలా చూస్తే నీకు తెలుస్తుంది. ఓకే దెన్ ఐ హావ్ టు వాచ్. యా అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్. షూర్. అండ్ మా గురించి కూడా చెప్పాలి కదా, మీ గురించి మాత్రమేనా? ముందు నా ఫినిష్ అవ్వలేదా ఇంకా నా గురించి? అయిపోయిందా? ఏం చెప్పాలి ఇంకా? లేదు అదే అన్నావు కదా సెట్ డేట్ వస్తుంది ఇది అది. వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పు లాస్ట్ లో. వచ్చిన తర్వాత షీఈస్ వెరీ జోవియల్ విత్ ఎవ్రీవన్, షీఈస్ ఫ్రెండ్లీ, షీ టాక్స్ టు ఎవ్రీవన్ ఇన్ దిస్ సెట్. నా గురించి పొగిడించుకుంటాను అడుక్కుంటా నేను. ఓకే ఫైన్. No, not like that, but she's really very friendly with everyone, because I'm very new and also very sorry that I'm speaking in English. ఇంగ్లీష్ రాదా? తెలుగు మాట్లాడు ఒకసారి. ఓకే సో నేను కొత్తగా వచ్చిన అది ఇండస్ట్రీలో వచ్చింది ఇప్పుడు మాటలు. సో చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేశారు స్టార్టింగ్ నుంచి. సో దట్ ఈస్ వై ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ హర్. సో థ్యాంక్ యూ సో మళ్ళీ మచ్ ఇంగ్లీష్ ఫర్ వచ్చింది. దాట్. ధన్యవాదాలు. It's okay. I understand. Same problem నాకు. అంత తెలుగు రాదు బట్ మాట్లాడుతూ వచ్చేసింది. కానీ కొన్ని వర్డ్స్ అటు ఇటు అవుతూనే ఉంటాయి. అవుతుంది, yeah. Obviously it's common thing. Yes. సో చెప్పండి. నేను ఫస్ట్ ఇక్కడ ఈ సీరియల్లో ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాను. బట్ ఆడిషన్ కూడా అవుతుందని నాకు తెలీదు. బట్ ఆడిషన్ అయింది ఫైన్ బికాస్ ఐమ్ సో స్కేర్డ్ ఆఫ్ ఆడిషన్స్. నాకు ఎప్పుడు ఆడిషన్స్ అంటే అసలు నచ్చదు, పడ్డు మీన్స్ ఇలా అయిపోతాను నేను ఆడిషన్కి వెళ్తే. కెమెరా యాక్షన్ ఎప్పుడు నేను చేస్తాను. ఆడిషన్ అంటే అది ఒక డమ్మీ యాక్టింగ్ లా అనిపిస్తుంది. సో అది నాకు చేయడమే రాదు అసలు. ఆడిషన్ నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ లుక్ టెస్ట్ అన్నారు. లుక్ టెస్ట్ అంటే ఓకే నచ్చింది అమ్మ ఇది చెప్పమ్మా అన్నారు. ఇంత పెద్ద dialogue చేశారా? ఆడిషన్ లేదు, ఆడిషన్ కాదు, ఇదేం లేదు, ఇదే కదా ఆడిషన్. ఫైనల్ అండ్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. భూమి క్రియేషన్స్. Yes. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈ టీమ్ వాళ్ళు సీరియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా 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 జ్యువెల్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. అసలు ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది. మీన్స్ సెట్లో లొకేషన్లో ఫ్యామిలీ, ఇంటి ఫ్యామిలీతో కన్నా మనం ఎక్కువ స్పెండ్ చేసేది ఈ ఫ్యామిలీయే కదా. ఏంటమ్మా ఏంటి 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 నాకు అమ్మకి ఇలాగే కొట్టుకుంటూ అమ్మ కూతురు కదా, కొట్టుకుంటూ కాంబినేషన్. కూతురు గురించి అన్ని తెలుసు అమ్మకి, అందుకే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తున్నారు. అంట. ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దు, మా అమ్మ బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. నేను మా రవి గారు కో డైరెక్టర్ గారు బిజీగా తిరుగుతున్నారు, పట్టించి వచ్చేది అసలు. నాకు వేరే పని పడలేదు. అది ఫ్యాన్ కావాలండి. ఆయన సందీప్ గారు ఆఫ్ స్క్రీన్ లోనే ఉంటారా, ఆన్ స్క్రీన్ రారా? మా మేనేజర్ గారు, ఒక్కసారి మొహం చూపించండి, తెలియాలి కదా. వద్దా? అయ్యో మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. అయ్యో. ఆయన మా డైరెక్టర్ గారు రసూల్ గారు. ఇప్పుడు మాట్లాడండి చూద్దాం. ఇక్కడ కాదు ఒక్కసారి మార్నింగ్ ఒక్కసారి వేసుకుంటాను నేను పని చేసుకొని. డే అంతా ఇలాగే ఉంటుంది, లాభం లేదు కదా. ఇది టీవీలో చూస్తే ఇది కంప్లీట్గా రెడ్ కలర్ ఉంటుంది, చూడండి మీకు తెలుస్తుంది. తెలంగాణ అందుకే నేను డార్క్ కలర్ వేసుకుంటాను. లైట్ కలర్ అంటే లైట్ పింక్ రెడ్ వేసుకుంటాను. డార్క్ కలర్ వేసుకుంటేనే దానికి ఇంకా లైట్ బ్రైట్ నా ఫేస్ కి నా లిప్స్టిక్ కి సంబంధం ఉండదు. అప్పుడు ఒక్క హ్యాండ్ రైటింగ్ తెలుగు రాదు చదవడానికి. ఐఎమ్ సో మచ్ బెటర్. వెయిట్ దేవకి ఐ కెన్ రీడ్ దిస్.
అండర్స్టాండ్ దిస్ హ్యాండ్ రైటింగ్. ఐ కెనాట్ రీడ్ అంటే హ్యాండ్ రైటింగ్ నేను చదవలేను. ఏంటి ప్రింట్ ఏంటి మధు? ఓ ఏంటియా ఎంది మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహం వాట్ అది అవుదమ్మా. ఆపుతారా మీ అభినయం? ఎగ్జాక్ట్లీ దట్ డైలాగ్. ఇది బాగుంది ఇక్కడ. ఆపుతారా మీ అభినయం? మీకు చదవడానికి రాదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. I can read only printing. Printed, only printed Telugu, not written Telugu. Printed Telugu. ఇది కొంచెం కష్టమే. కొంచెం అంటే ఇలాంటి పెద్దదైతే ఓకే. దిస్ వన్ యూ కాంట్ అండర్స్టాండ్. ఇఫ్ ఐ కుడెంట్ అండర్స్టాండ్ ఇట్ యూ కెనాట్. ఇక్కడ నా చదువుతానా? ఓకే రెడీయా? రెడీ. సేమ్ డైలాగ్స్. లేకపోతే దాన్ని చెప్పడం మరి నాకు చావు భయం నుంచి నిద్ర లేకుండా చేసిన దాన్ని గుండెల్లో నిద్రపోతాను. నిద్ర లేకుండా చేసిన దాని గుండెల్లో నిద్రపోతాను. ఎప్పటికైనా దాన్ని మొత్తం చూస్తూ ఇంకా కెమెరా మిర్రర్. ఆహా, ఓకే. ఓకే. చావు భయం గుండెలో సేమ్ అవునవును. గ్యాప్ కదా అంత భయపెట్టిన ఏం చేయలేకపోయా. ఏం పీకలేదు. ఎగ్జాక్ట్లీ అది. సో ఎప్పటికైనా పీక్తా. ఓకే బ్రేక్ ఇచ్చారు ఫైనల్లీ. ఇక్కడ మా సార్ వాళ్ళు తింటున్నారు. ఇదిగండి మా సార్ వాళ్ళు, డైరెక్టర్ గారు రసూల్ సార్, శ్రీనివాస్ గారు, మా కెమెరామెన్ సార్. మీ పేరెంట్స్ సార్? ఓకే. అక్కడ కో డైరెక్టర్. ఓకే మేము ఇప్పుడు బయటికి వెళ్తాం. అది చాలాసేపటి నుంచి ఆకలేస్తుంది. ఇంకో హాఫ్ అన్ అవరే ఇచ్చేయండి అన్న. పేపర్ ప్లేట్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ షార్ట్ స్టార్ట్ చేస్తాను అన్నారు. రితేష్ నా తమ్ముడు క్యారెక్టర్ చేస్తున్నాడు ఇందులో. నాకు కొంచెం ఫాస్ట్, మాకు హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వెళ్ళాలి లోపల. పిలిచారు, రెడీ ఉండమన్నారు 1:30 అలా. 1 ఇక్కడే అయిపోయింది. పేపర్ ప్లేట్ తీసుకురా, పెడితే తింటా. మంచి మాట చెప్తాం అనుకున్నాను. దాని ముందే అడిగిస్తున్నారు. ఏదో చెప్పండి. నా గురించి కాదు నేను చెప్పేది, మాట్లాడు నీ గురించి. ఏ ఓన్లీ మీరే తినాలా? అదే ఓన్లీ బాయ్స్ తినాలా అంటున్నా, గర్ల్స్ తినకూడదు. నాకు ఇష్టం, నేను తింటా. నేను వెజ్ అన్నీ తింటా. ఏదో గొడవ జరుగుతుంది. వచ్చింది అదే ఏందో, ఎంతసేపు అయింది అడుగు కనిపించట్లేదు. చెప్తామంటే తినేస్తున్నాడా? రండి అమ్మగారు కూర్చోండి. రోటీ తీసుకురండి. ఒక ప్లేట్ ఇస్తారు. ఈ గోర్లు అస్సలు తిన్నా అవ్వదు. నేనే నిన్నే చేయించుకున్నా. బాబా ప్లేట్ ఇవ్వు. కింద కాలుతూ వేడివేడిగా పైన కిందే కదా ఇది. ఇది కింద, అది పైన ఆకాశం. ఏమైంది? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీకు అర్థం కాలేదు, పర్లేదు. అన్న గొట్టాలు ప్లేట్ ఒక గిన్నెలో తెచ్చి పెట్టేస్తే అందరికీ అయిపోతుంది కదా శుభ్రంగా. ఎందుకు ఫైనల్ టచ్. పెరుగు వచ్చేసాను.
కొంచెం పప్పు ఉంది తినేస్తే మండిపోతున్నాను. పచ్చడి కారంగా ఉంది కొంచెం. ప్లేట్ కూడా చూపిస్తానండి ఇప్పుడు. నా ముక్కు కాదు అన్న టిష్యూ పేపర్. చిచ్చి అలా కాదు. చాలా మంది తింటారు, వెరైటీగా తింటారు. ఫస్ట్ నార్మల్ కాదు ఆర్టిస్ట్ ముద్ద, ఎంత ముద్ద ఊర్లో పెరుగు అన్నం తినే విధానం నేను వెళ్ళట్లేదు, అయిపోయింది దీంతో. ఓకే, నా లంచ్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడతో నా వ్లాగ్ కూడా అయిపోయింది. మాకు ఈరోజు ఒక ½ an hour కోసం మాత్రమే బ్రేక్ ఇచ్చారు. తినేసి వెంటనే రమ్మన్నారు పరిగెట్టి. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎవరైనా పిలవచ్చు, ఇంకా రెడీ కాలేదా అని. అది వచ్చాడు, పిలవడానికి వచ్చాడు, వస్తున్నా. సో నేను తొందరగా వెళ్ళాలి. సో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని షేర్, లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. వాచ్ డబుల్ దవ్య.